వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన కరువు నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా పశుగ్రాసం కొరత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 50% కూడా పంటలు వేయలేదు. ప్రధానంగా వరి పంట చాలా తగ్గింది. ఇంత స్థాయిలో వరి పంట తగ్గడంతో ఖచ్చితంగా పశుగ్రాసంపై ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే 2500 నుంచి 6000 వరకు ఒక టన్ను పశుగ్రాసం అమ్ముడుపోతుందంటే ఎంత తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి రాబోతుందో ముందుగానే రైతులు గుర్తించినట్టున్నారు, పశు యజమానులు గుర్తించినట్టున్నారు. అందుకే ముందుగానే కొనుగోలు చేసి దొడ్లల్లో నిలవ పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. దాదాపు 46 లక్షల పశువులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిల్లో గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు ప్రధానమైనవి. వీటిను పెంచుకునే రైతులు సుమారు 25 లక్షల మంది వరకు ఉన్నారంటే నిజంగా మరి ఈ రైతులంతా రేపొద్దున ఈ పశువుల యజమానులంతా రేపొద్దున ఏ విధమైన బాధపడతారో, పశువు గ్రాసం లేకపోతే ఎలా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిల్లో కూడా పశుగ్రాస పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది. ఎవరైనా పశుగ్రాసము లేదు పశువుల కోసం దాణా తయారు చేసుకునేదానికి ప్రత్యేకంగా పరిశ్రమలు స్థాపిస్తే వాళ్లకు రాయితీతో పశుగ్రాస దాణా కోసం రాయితీతో వాళ్లకు కావలసిన పర్మిషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల వారీగా కూడా అంటే పశువుల హాస్పిటల్లో గ్రామాల వారికి కూడా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద రైతులకు చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఒక బోరు ఉంటే పశువుల యజమానులు అక్కడ కొద్దిగా పశుగ్రాసం పెంచుకొని జాగ్రత్తగా పశువులను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి అంశం ఆధ్యాత్మిక అంశం. ఈ అంశంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెనుకడుగు వేయడం లేదు. ఆధ్యాత్మికంగా దేవాలయాలలో ఎక్కువగా పూజలు, మిగిలిన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక కార్యాచరణ జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 50,000 మంది గ్రూపు సూపర్వైజర్లను టీటీడీ ఎంపిక చేసింది. ఎందుకు ఇన్ని వేల మంది? వీళ్ళు ఏమి చేస్తారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 50,000 ఆలయాల వరకు వెంకటేశ్వరుని ఆలయాలు ఉన్నాయి. ఇవి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిల్లో ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ సేవకులను నియమించుకోవటం, వాళ్ళ ద్వారా సేవలు చేయించుకోవటం వెంకటేశ్వర దేవాలయాల్లో సాధారణంగా జరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, ఒంటిమిట్ట, బెంగుళూరు ఈ నగరాలు లేదా దేవాలయాలున్న ప్రాంతాలలో ప్రస్తుతం సేవకులు ఎవరికి వాళ్ళు ముందుగానే టీటీడీ యాప్లో బుక్ చేసుకొని వచ్చి సేవలు చేస్తున్నారు. అయితే ఇక మీదట గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కూడా సేవకులు తమ సేవల కోసం టీటీడీ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఈ బుక్ చేసుకున్న తర్వాత వీళ్లను వాళ్ళు ఏ టీటీడీ దేవాలయములైతే సేవలు చేయాలనుకుంటారో అక్కడికి పంపిస్తారు. ప్రస్తుతం టీటీడీ దాదాపు 3,500 మంది సేవకులను ఒక్క రోజుకు వినియోగించుకుంటోంది. అయితే కేవలము తిరుమలలోనే ఇంతమందిని వినియోగించుకోవడం వల్ల వీళ్లకు స్థానికంగా సౌకర్యాలు కల్పించడానికి కొంత ఇబ్బంది పడుతోంది. అందువల్ల దేశంలో ఎక్కడైనా లేదు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా వీళ్ళు సేవలు చేయడానికి ముందుకొచ్చినప్పుడు వారి సేవలను వినియోగించుకోవడానికి ఆయా దేవాలయాల్లో అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లోనే దేవాలయాల ప్రాముఖ్యత, వెంకటేశ్వరుని
గొప్పతనం, సనాతన సాంప్రదాయం, దేవాలయాలలో గతంలో ఉండే పరిస్థితులు, ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడాను వివరించటానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ సేవకులే కాదు, ఎవరైతే సూపర్వైజర్లుగా తీసుకుంటున్నారో వాళ్ళు కూడా వీలైనంత వరకు ఈ హిందూ ధర్మ ప్రచారానికి నడుం కొట్టుకొని ముందుకు నడుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి సేవకుల ద్వారా కొత్తగా తీసుకోబోయే సేవకులకు శిక్షణ ఇచ్చి వీళ్లను వివిధ ప్రాంతాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి పంపించే కార్యక్రమాలను టీటీడీ చేపట్టనుంది. ఇక ప్రధానమైనటువంటి అంశం, మూడవ అంశం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సుమారు 40,000 మొక్కలను ప్రభుత్వం సేకరించింది. మొక్కలు, పూలదండలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకాలని నిర్ణయించుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రపంచ దేశాలకు తెలియాలి, భారత ప్రధానమంత్రి ద్వారా ప్రారంభోత్సవం చేయించడానికి కూడా ఇదే ప్రధాన కారణము. ప్రపంచ దేశాలకు భోగాపురం ఎయిర్పోర్టు గురించి తెలిస్తే ఇక్కడకు వచ్చి ఇక్కడ పరిస్థితులను చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో చుట్టుపక్కల ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వము భూమిని ఇవ్వడము, మంచి రాయితీలు ఇవ్వడం వల్ల పారిశ్రామికవేత్తలకు చాలా అనుకూలంగా ప్రశాంత వాతావరణాన్ని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించేందుకు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు చాలా బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకబోతోంది. అయితే మొక్కలతోనే ఎందుకు అని చెప్పేసి అంటే, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కొన్ని వేల మొక్కలతో నిండిపోతుంది అని చెప్పడానికి, అలాగే కొన్ని వేల మందిని ఇక్కడికి సమీకరిస్తున్నారు. ప్రధానమంత్రి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సుమారు 18,000 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్టు ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపును తీసుకొస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.